ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఉంది. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. కాబట్టి నమ్మాలి. దేవుని దగ్గరికి వస్తున్నామంటే దేవుడు ఖచ్చితంగా నాకు కార్యం చేస్తాడని మనం నమ్మాలి. ఎప్పుడు కూడా అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎలా పెరుగుద్దంటే వినుట వల్ల ఏమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనలో విశ్వాసం వృద్ధి అవుద్ది. ఆ విశ్వాసంలో ఉన్న శక్తి మీకు కావలసిన కార్యాలన్నిటిని కూడా తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే విశ్వాసం అనేది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఏం చేస్తుంది? ఆధారం చేసుకోవడం. విశ్వాసం అంటే ప్రభువు మీద నమ్మకం, ప్రభువు మీద నమ్మకం పెట్టుకోవడం. విశ్వాసం అనేది దానికి ఒక నిర్వచనం ఉంది. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క, దాని అర్థం ఏంటంటే, విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటంటే, ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏది కావాలని ఆశపడుతున్నావో అది దేంట్లో ఉందంట? విశ్వాసంలో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉద్యోగం కావాలనుకుంటా, ఉద్యోగం ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అది నీ కంటికి కనబడనివి. ఆ రుజువు దేంట్లో ఉంది? కళ్ళ ముందు కనబడేటట్టుగా చేసేది ఏంటో తెలుసా? విశ్వాసం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విశ్వాసం లేకుండా ఏది నువ్వు చూడలేవు. విశ్వాసం లేకుండా ఏది నీ కళ్ళ ముందు, అది జాబ్ అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, వివాహాలు అవనివ్వండి, ఆత్మీయ ఎదుగుదల అవ్వండి, లేకపోతే ఆత్మీయ వరాలు అవనివ్వండి, ఏదైనా సరే విశ్వాసంతో, దేవుని మీద పెట్టుకున్న నమ్మకంతో ముడిపడుంది. అందుకే ఒక మాట మీకు నేను చూపించను. దేవుని యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని రాయబడింది. అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకం ఉన్నవాళ్లే దేవునికి తెలిసిన వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు తెలియవు. విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు తెలియవు. విశ్వాసం లేకుండా నీ కార్యం దేవునికి అర్థం కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? ఏ సహితమైన ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం లేకుండా ఏదో ఊరికినే నమ్మకం లేకుండా నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా జవాబు రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అందుకే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. నమ్మాలి. యు హ్యావ్ టు బిలీవ్. ఖచ్చితంగా అది నీ కంటికి కనబడినా కనబడకపోయినా నా ప్రభు చేస్తాడు. అంతే, చేస్తాడు. నాకు మేలే చేస్తాడు, నాకు మేలే చేస్తాడు. నా భర్త మారతాడు. మీ ప్రయోగాల వల్ల ఎవరు మారరు. దేవునికి స్తోత్రాలు చెప్పు. పక్క వాళ్ళు చెప్పడు, మీ ప్రయోగాల వల్ల ఎవరు మారరు అని చెప్పు. అన్నం మానేసి వాళ్ళకి అన్నం పెట్టకుండా నువ్వు పారిపోయి ఎక్కడికో వెళ్ళి ఉండి మార్చేద్దామంటే అట్లా కూడా అందరూ మార్చేసుకోండి. మారు. బైబిల్లో ఉంది, నరుణ్ణి సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరుల వశములో లేదు. మనిషి మారాలి అంటే దేవుడు కల్పించుకుంటేనే ఆ మనిషి మారతాడు. రెండోది, దేవుణ్ణి కల్పింప చేయటానికి ఒక ఆయుధం ఏంటంటే దేవుని మీద నువ్వు విశ్వాసం పెట్టుకోవాలంతే. మూడో పని ఏంటో తెలుసా? ఆ విశ్వాసం పెట్టుకున్న ఆమె నోట్లో నుంచి, కళ్ళల్లోంచి, క్రియల్లోంచి కూడా ఆ విశ్వాస పనులే కనబడాలి. కానీ మిగతా సమయాలంతా విశ్వాసం లేకుండా ఏదో పాస్టర్ గారు అలా చెప్తారు. కానీ నువ్వు అలా ఒక డెసిషన్కి నువ్వు వచ్చినప్పుడు ఎవరు ప్రార్థించినా ఆయన మారడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు మారతాడు అనుకుంటే, ప్రభువు మీద నమ్మకం ఉంచితే నీ పరిస్థితి ఏదైనా సరే మారుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఎందుకు మారుద్దంటే విశ్వాసంలో ఏముంది? శక్తి ఉంది. దేనికి స్తోత్రాలు చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి, విశ్వాసంలో శక్తి ఉందని చెప్పండి. ద పవర్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. దేర్ ఈస్ ఎ పవర్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో శక్తి ఉంది. ఆ విశ్వాసం నీకుందా అంటే అందరికీ ఇచ్చాడు దేవుడు. అందరికీ ఎంతో కొంత పరిమాణాన్ని ఇచ్చాడు. ప్రభు అయితే ఏమన్నాడు తెలుసా? ఆవగింజ అంత విశ్వాసం చాలు. ఆవగింజ ఎంత ఉంటుంది చెప్పండి? చాలా స్మాల్, చాలా మైన్యూట్గా చిన్నది, ఇంత ఉంటుందేమో. ఇంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళంటే ఎక్కడ పడుద్దంట? అంటే దేవుడు ఆవగింజ కన్నా ఎక్కువే ఇచ్చి ఉంటాడు. కానీ ఆ ఫెయిత్ని మనం ఏం చేయాలి తెలుసు? యాక్టివేట్ చేయాలి. ఎప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. పరిపూర్ణంగా నువ్వు ఆధారపడినప్పుడే దేవుని కార్యాన్ని చూస్తావు. అంతేగా నువ్వు ఆధారపడుకోకుండా, విశ్వాసం లేకుండా నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటే ఇంకా దేవుని కార్యం ఎందుకు జరుగుద్ది? ఆ ఇచ్చిన వాళ్ళకి మహిమ వస్తుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని పాదాలే పట్టుకుని నువ్వే చేయాలని అడిగితే ఆయన చేయిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలా జరిగిన ఒక వృత్తాంతాన్ని మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నేను చెప్పిన మాటలన్నీ దీంట్లో కనబడతాయి మీకు. ఆయన అంటే యేసయ్య కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆయన కన్యక గర్భమున బెత్లెహేములో పశువుల పాకలో స్థలం లేక ఆయన పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు విరామం లేకుండా అనేక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అనేక గ్రామాలు వెళుతూ దేవుని సువార్తను, పరలోకపు రాజ్య సువార్తను ప్రకటించారు. తర్వాత కొంతమంది శిష్యులుగా చేసుకున్నారు. మరి తర్వాత ఆయన అనేకులు చనిపోయేవారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారిని స్వస్థతపరిచారు. ఈ విషయంలో ఒక మాట నేను చెప్తున్నాను. చాలామంది స్వస్థతలు లేవు, కొంతమంది స్వస్థతలన్నీ మాయా అని రకరకాలుగా తర్కాలు పెడుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో వస్తున్నాయి. స్వస్థతలు ఉన్నాయి, దేవుని కార్యాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. ఒకవేళ మనకు అర్థం కానప్పుడు కామ్గా ఉండడం మంచిది. అంతేగాని దేవుని నామానికి అవమానకరంగా జీవించడం ఎంత మాత్రం మంచిది కాదని ప్రభువు పేడ తెలియపరుస్తున్నాను. ప్రభువు వారు ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అంతేకాదు ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఎన్నో కార్యాలు చేశారు. స్వస్థతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క సూపర్ న్యాచురల్, మానవ బుర్రకు అందని కార్యాలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉంది, వరాలు ఉన్నాయి, ఫలాలు అన్నీ ఉన్నాయి. దేన్ని కూడా నీకు అర్థం కాలేదని వాటిని పక్కన పెట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు. ఆయన స్వస్థపరిచిన తరువాత మరి మనందరి కొరకు ఆ యొక్క గొల్గొతా కొండ మీద ఆ కల్వరి సిలువలో రక్తం కార్చి మనందరి కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనబడుతూ అందరు చూస్తూ ఉండగా ఆయన అలాగా ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ మాట చెప్పారు. ఏమనో తెలుసా? ఇదిగో నేను ఎలా వెళుతున్నాను అలా తిరిగి వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా ఇంటి దగ్గర అనేక స్థలాలు ఉన్నాయి, అవన్నీ సిద్ధపరిచినాక మళ్ళీ నేను వచ్చి మధ్యాకాశానికి వస్తాను. దూత కడబోర ఊదుద్ది. ఎవరైతే ఆ బోర వింటారో స్వరాన్ని, శబ్దాన్ని, వారందరూ కూడా రెప్పపాటున ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. విడవబడిన వారందరూ కూడా గుండెలు బాదుకుని ఏడుస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆ రెప్పపాటులో మనందరూ వెళ్ళాలనే ఆశతోనే ఈ మందిరానికి రావడం, మనల్ని మనం ప్రభువులో కట్టుకోవడం, మనల్ని మనం ప్రభువులో రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కపెర్నహూముకి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి అంటే 100 మంది పైన అధికారి, ఒక సెంచురియన్, రోమా సామ్రాజ్యంలో ఒక 100 సైనికుల పైన ఒక అధికారి శతాధిపతి అంట ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పని ఉన్నాడని చెప్పి ఆయనను. చూడండి,
ఒక శతాధిపతి అయ్యుండి ఆయన ఒక ప్రభు కింద పనిచేస్తున్నాడు, ఒక లార్డ్ కింద, రోమా సామ్రాజ్యం కింద పనిచేస్తున్నాడు. అటువంటి ఆయన యేసయ్యని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఒక రాజు కింద, ఒక చక్రవర్తి కింద, ఒక ప్రభు కింద ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళను ప్రభువుగా అనరు. కానీ శతాధిపతి గుర్తించాడేమనో తెలుసా? ఒకవేళ మాకున్న చక్రవర్తి ఈ లోకానికి సంబంధించిన రాజు అవ్వచ్చు, లార్డ్ అవ్వచ్చు, చక్రవర్తి అవ్వచ్చు, లేకపోతే ప్రభు అవ్వచ్చు, కానీ ఈ ప్రపంచానికే చక్రవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన నమ్మాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి వచ్చి ప్రభు దగ్గర ఏమంటున్నాడు? ప్రభువా, ఇంగ్లీష్లో లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రభు అని గుర్తించాడు. ఈ లోకానికే ప్రభు ఆయన, రోగాలకే ప్రభు ఆయన, ఓ సమస్యలకి ప్రభు ఆయన. ప్రతిది ఆయన కాలి కిందే ఉంది, ప్రతిది ఆయనకి లోబడాల్సిందే. ఏదైనా సరే ప్రభువుకు లోబడంది లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఏ రోగంతో నువ్వు ఉన్నావో, ఏ వ్యాధితో నువ్వు ఉన్నావో, ఈ శతాధిపతి చేసినట్లుగా ప్రతిరోజు కూడా నీ నోటితో ఏం చెప్పాలి తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి మై లార్డ్, మై లార్డ్, నా ప్రభువా, నా ప్రభువా నువ్వు పలికితే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వే నా మీద అధికారివి, నువ్వే నాకు రాజువి, నా జీవితం పైన, నా కుటుంబం పైన, నా యొక్క సమస్తం పైన నీకే అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీలో పనిచేస్తున్న దయ్యాలన్నీ కూడా ఆయన ప్రభు అయితే మనం ఎవర్రా అని చెప్పి నీ ఇంట్లోంచి, నీ ఒట్లోంచి బయటకు పోతాయి. దేవునికి స్తోత్రాలు. అందరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యే నా ప్రభు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి గట్టిగా, యేసయ్యే మన ప్రభువు. ఆయనకే మనం మోకరిస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన్నే స్తుతిస్తాం, ఆయన్నే గణపరుస్తాం. మనకి ఏ మేలు జరిగినా ప్రతి దానికి ఎవరికి మహిమ తీసుకొస్తాం? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ ప్రభు ఎవరు? మీ కుటుంబానికి ప్రభు ఎవరు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈయన గుర్తించాడు శతాధిపతి. ఫస్ట్ మాట ప్రభు దగ్గరకు వచ్చి మై లార్డ్, నా ప్రభువా. నేను ఈ లోక సంబంధించిన రోమా సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి కింద నేను పనిచేస్తున్నప్పటికీ, ఆయన నా ప్రభు అయినప్పటికీ, కానీ నా హృదయంలో నిజమైన ప్రభువు నువ్వే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన ఒరిజినల్ ప్రభు ఎవరో తెలుసా? మన ఆత్మల కాపరి ఎవరో తెలుసా? మన ప్రధాన కాపరి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే మన లార్డ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఎవరన్నా అప్పిచ్చారంటే వాళ్ళే లార్డ్. ఇంకా ఎవరన్నా కొంత అప్పిచ్చారా ఇంకా అసలు ఆమె ఎంత స్వీట్గా మాట్లాడుతారు. ఇంట్లో స్వీట్ వెళ్ళిపోవాలి, ఇంట్లో అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఎందుకని? అప్పు ఇచ్చింది కదా. కొంతమంది బ్యాచ్ ఉంది, నువ్వు అప్పు కాదు కదా బంగారం ఇచ్చినాక నీళ్ళు లెక్క చేయరాళ్ళు. అదే బాధ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత హెల్ప్ చేసినా ఏంటంటే లెక్క చేయదని బాధపడేవాళ్ళు ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఎవరిని తెలుసా? ప్రభువాని సంబోధించాడు. యు ఆర్ మై లార్డ్ అన్నాడు. నిజంగా శతాధిపతి చాలా మంచోడండి, చాలా మంచోడు. ఈయన ప్రభు దగ్గరకు వచ్చింది ఎవరి కోసం? ఆయన కోసం రాలా. ఏమన్నాడు చూడండి, ప్రభువా నా దాసుడు. ఎవరు? నా కింద పనిచేసే నా పనివాడు పక్షవాయుతో మిగులు బాధపడుచు కాలు చెయ్యి పడిపోయి మూతొంకర తిరిగిపోయి ఎక్కడున్నాడు? ఇంటిలో ఎక్కడున్నాడు? మంచం మీద పడున్నాడు అని ఎవరి గురించి వేడుకున్నాడు? శతాధిపతి మంచోడు అంటారు కాదంటారా? ఆయన ఒక్కడే మన పరిస్థితులు మార్చగలిగిన వారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అది మతం కాదు, అది నీ బ్రతుకును మార్చే మార్గం, నీ కుటుంబాన్ని లైన్లో పెట్టే మార్గం, నీ పిల్లలను దారికి తీసుకొచ్చే మార్గం, నీ ఆర్థిక వ్యవస్థను మార్చే మార్గం, నిన్ను అనేకుల ముందు ఆనందంగా చేసే మార్గం. అదే యేసయ్య మార్గం.
ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది కులదేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన వచ్చినాడు, నా దాసుడు పక్షవాయుతో మిగులా చాలా బాధలో ఉన్నాడయ్యా, మంచం మీద పడి అనగానే ఇక్కడ వినండి, ఇక్కడ ప్రభు యొక్క హృదయం చూడండి. ఒక్కసారి వేడుకున్నాడు. యేసు అన్నాడు, వెంటనే నేను వచ్చి వానిని స్వస్థపరచుని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నువ్వు ప్రభు దగ్గర వేడుకుంటే ప్రభు స్వస్థపరుస్తాడా లేదా? స్వస్థపరుస్తాడా లేదా? ఈరోజు ఈ క్లూ దొరికింది, ఇది పట్టుకోండి, ప్రార్థన. ప్రభువా, శతాధిపతి నీ దగ్గరకు వచ్చే ఆయన కోసం రాలేదు, ఆయన కింద పనిచేసే దాసుడి కోసం వస్తేనే బాగు చేసావు కదా, ఇప్పుడు నా కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు బాగు చేస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ ఏం చెప్పాడు తెలుసా? నేను వస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రానని చెప్పాడా? నేను వచ్చి అతన్ని ఏం చేస్తాను? ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే ప్రభు నిన్ను బాగు చేసేవాడు, ప్రభు నిన్ను లేవనెత్తేవాడు, ఏ పరిస్థితినైనా మెరుగుపరిచేవాడు. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయనకి సాధ్యమే, కానీ ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా. దేవుని స్తోత్రాలు చెప్పండి, చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, ప్రభు మిమ్మల్ని బాగు చేయగలడని చెప్పండి. ప్రభు బాగు చేయాలని నువ్వేం చేయాలి? మొదటగా ఆయన ప్రభువుగా స్వీకరించాలి. నీ జీవితం మీద అధికారం ఆయనకి ఇచ్చేయాలి. నీ జీవితం మీద ఉన్న రైట్స్ ఆయనకి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆదివారం ఇస్తా, సోమవారం నుంచి శనివారం వరకు నా రైట్స్ నాయే అన్నావు అనుకో, కుదరదు. నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పెట్టినట్లుగా నీకు నువ్వేమైపోదు, ప్రభు చేతిలోకి వెళ్ళిపోవాలి. అదే శతాధిపతి చేశాడు. మై లార్డ్ అని పిలిచాడు. రెండోది ఆయనకు మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఆయన దగ్గరికి వచ్చి, నా దాసుడు మిగులు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మీరు రండి అనగానే, స్వస్థపరచమనగానే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను వస్తాను. ఇప్పుడు చూడండి 8వ వచనం. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. అయ్యా, నువ్వు ప్రభువు, నేను నీ కింద పనివాణ్ణి, నువ్వు వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టడానికి అంత యోగ్యత నాకు లేదు. నేను నీ సర్వెంట్ నాయన, నువ్వు మాకు ప్రభువు నాయన, కాబట్టి నువ్వు రావక్కర్లేదు. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అంత అర్హత నాకు లేదు. కానీ ఒక పని చెయ్యి. ఏం చెప్పావు? ఏమన్నాడు తెలుసు? పాత్రుడు కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఏమన్నాడు చెప్పండి? మాట మాత్రము. ఏమని చెప్పాలి? నీ దాసుడు బాగుపడ్డాడు అని ఒక్క మాట, నీ దాసుడు స్వస్థత నొందాడు అని ఒక్క మాట, నీ దాసుడు బాగైపోయాడు అని, లేకపోతే ఆయన పక్షవాతం నయమయ్యింది అని ఒక్క మాట చెప్పితే అప్పుడు నా దాసుడు స్వస్థపరచుడు. ఎంత విశ్వాసం ఉందంటారు ఈయనకి? మనమైతే యేసయ్య వస్తానంటే ఏం చేస్తాం? అంబా స్తోత్రం నాయన, ఎంత గొప్ప దేవుడు వచ్చాడారు, మా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిపోతాం. ఈయనేమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు ప్రభువువి, నువ్వు నా ఇంట్లో కాలు మోపే అంత అర్హత నాకు లేదు, కానీ నువ్వు ఒక్క మాట నాకు సెలవిస్తే అక్కడ పని అయిపోతుందని చెప్పి కింద ఏం చెప్పాడు? ఎందుకు ఆ మాట అన్నానని కింద చెప్తున్నాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఈయన ఏం తెలుసా? ఆ ప్రభుకి ఎటువంటి అధికారం ఉందో ఈయన గుర్తించాడు. అయ్యా, నువ్వు వచ్చినా కాదు, నువ్వు ఇక్కడ మాట చెప్పిన నీ మాటకు శక్తి ఉంది, నీ మాటకేముందో తెలుసా? పవర్ ఉంది, నీ మాటకు ఖచ్చితంగా ఏదైనా లోబడుద్ది. ఎందుకంటే నువ్వు ప్రభులకు ప్రభువు, రాజులకు రాజువి. నేను ప్రభు కింద పనిచేస్తున్నాను, ఒక ప్రభు కింద, ఈ లోక సంబంధమైన ప్రభు కింద పనిచేస్తున్నాను. నువ్వు అటువంటి ప్రభులను శాసించగలిగిన ప్రభు అని నేను గుర్తించాను. కాబట్టి నువ్వు ఒక్క మాట చెప్పితే చాలు, పని అవుతుందని చెప్పగానే ఈయన చెప్పిన మాటకి ప్రభు మైండే ఏమైపోయిందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ అంటారు. ఏమన్నాడు చూడండి ప్రభు. ఈ యేసు ఆ మాట విని ఆశ్చర్యపడిపోయి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి.
నా మాటని ఇంతగా నమ్మే వాళ్ళని నేను ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ప్రశ్న, యేసయ్య మాట నువ్వు ఎంత నమ్ముతున్నావు? దేవుణ్ణి ఆశ్చర్యపరచాలి అంటే ఆయన మాటను నమ్మాలి. ఆయన మాట ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం కాకపోయినా యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా కొంచెం లోతుకెళ్తే యేసయ్య పక్కనే నువ్వు కూర్చుని ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. కాబట్టి నీకేదో వింత జరుగుతున్నట్లుగా కంగారు పడమాక, ఏదో అయిపోతున్నట్టుగా నువ్వు అధైర్యపడొద్దు. పరిస్థితి కన్నా పరిస్థితులను మార్చగలిగిన యేసయ్య నీతో పాటే ఉన్నారు. అది నువ్వు నమ్మగలిగితే చాలు. ఆ నమ్మితే ఆ నమ్మకంలోంచి ఆ పరిస్థితిని మార్చగలిగిన శక్తి రిలీజ్ అవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నీ నమ్మకమే నీ పరిస్థితిని మార్చుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీ పరిస్థితి మారాలని నీలో ఏముండాలి? ఎవరి మీద నమ్మకం ఉండాలి? యేసయ్య నీతో ఉన్నాడని నమ్ముతున్నావు లేదా? ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా, నిజంగా దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా పరిస్థితి దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మొర్ర పెట్టు వారికి నేనేమిస్తాను? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అంట తన ఐశ్వర్యము చొప్పున. ఎవరి ఐశ్వర్యం చొప్పున? యేసయ్యకి ఎంత ఉంది ఆస్తి తెలుసా? ఎవరికన్నా ఎన్ని వేల కోట్లు ఉండదంటారు? అసలు కౌంట్ లేదు ఆయనకి. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే. భూమిలో ఎన్ని గనులు ఉన్నాయి? వజ్రపు గనులు ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి. ఆయిల్ ఆయనదే. భూమియు దాని సంపూర్ణతయు ఎవరివి? ఇప్పుడు దేవుడు ఏది చేసినా ఆయన స్టాండర్డ్గా నీకు చేస్తాడు. ఎవరికైనా ఒక స్థాయి అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్కి వెళ్తున్నా, ఆ స్థాయిని తగ్గట్టుగా ఫ్రూట్స్ తీసుకెళ్తాం. కొంతమంది కుళ్ళిపోయిన తీసుకెళ్తే అసలు ఎంత చండాలం కదా. ఉన్న వాటిలో బెస్ట్ ఒక 1000 రూపాయలు కాదు 2000 అవని అది చూడగానే ఆశ్చర్యం కలిగించారు. ఒక మానవులే ఆ విధంగా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇస్తున్నప్పుడు దేవుడు ఎలా ఇస్తాడంటారు? ఆయన స్టాండర్డ్గానే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. పక్క రోజు చెప్పండి, నేను ఏది పొందుకున్నా ఆయన స్టాండర్డ్ అని చెప్పండి. యేసయ్య స్టాండర్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎవరి మహిమలోంచి? క్రీస్తు యేసునందున్న మహిమలోంచి మీ అవసరతలన్నీ. అంటే నువ్వు ఎవరి మహిమ కింద ఉంటే నీ అవసరతలు తీర్చబడతాయి? యేసయ్య మహిమ కింద నువ్వు ఉంటే నీ అవసరతలన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? తీర్చబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నమ్మాలంతే. దేవునికి స్తోత్రాలు చెల్లి. మనం డాక్టర్ని నమ్ముతాం, కుర్చీని నమ్ముతారు, ఆ ఫోన్ రీఛార్జీలు నమ్ముతారు, లేకపోతే ఎక్కడన్నా మైక్లో చెప్తున్నారు 100 రూపాయలకి 5 చీరలు అంటే అది నమ్మి పరిగెడతారు అక్కడికి. కొంతమంది వెళ్ళి కట్టేస్తాడు, 100 ఇస్తే 1000 ఇస్తానంటే కట్టేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఎవరు 50 కోట్లు టోపీ పెట్టి బోర్డు తిప్పి వెళ్ళిపోయారు. అవి నమ్ముతారు. కానీ యేసయ్యని నమ్మమంటే? కానీ ఈయనేమన్నాడో తెలుసా? నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. దేవుడు ఒక్కసారే అందరూ ఇంక చూసి ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రభు మన దగ్గర ఏం వెతుకుతున్నాడో తెలుసా? విశ్వాసాన్ని వెతుకుతున్నాడు. ఎందుకు విశ్వాసాన్ని వెతుకుతున్నాడో తెలుసా? ఆ విశ్వాసంలోనే నీ పరిస్థితులు మార్చగలిగిన శక్తి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం లేకుండా శక్తి లేదు. విశ్వాసం లేని హృదయము దృష్ట హృదయము. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టం లేనివాడు. విశ్వాసం లేనివాడికి దేవునికి తెలియదు. విశ్వాసం ఉంటేనే ప్రభువుకు నువ్వు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వెంటనే ఆశ్చర్యపడి తర్వాత చూడండి ఏం జరిగిందో. వెంటనే ఆశ్చర్యపడి వచ్చుచున్న వారు చూచి ఆ 10వ వచనం, ఇశ్రాయేల్లో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా కరెక్ట్గా నేను మీకు చెప్తున్నాను. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ సో గ్రేట్ ఫెయిత్, నో నాట్ ఇన్ ఇజ్రాయెల్. ఇట్లాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే రోజు దేవుడు నిన్ను చూసేది ఏంటో తెలుసా? నేను అనుకుంటాను ప్రభుని కార్యం చేయాలని చూస్తున్నాడు. ఆ కార్యాన్ని మోసుకొచ్చే విశ్వాసం నీ దగ్గర లేదు. ఆ కార్యాన్ని చూపించే శక్తి నీ దగ్గర లేదు. ప్రతిరోజు పరలోకం నుంచి
అందరి జీవితాలు ఏదో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. శరీరాన్ని బలపరచాలని, రోగాలు తీసేయాలని, ఆర్థిక వ్యవస్థను సెట్ చేయాలని, నీ దరిద్రతను పోగొట్టి నువ్వు ధనవంతుడిగా చేయాలని పరలోకం ఎప్పుడు నీ వైపు పనిచేస్తూనే ఉంది, నీ వైపు సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది. నీ వైపు ఏంటి తెలుసా, ఆ యొక్క ధనాన్ని రిలీజ్ చేస్తూ ఉంది. కానీ ఆ ధనాన్ని క్యాప్చర్ చేయడానికి, ఆ ధనాన్ని ఆస్వాదించడానికి, ఆ ధనాన్ని పట్టుకోవడానికి, ఆ యొక్క కార్యాన్ని నీ శరీరంలో మేనిఫెస్టేషన్ చేయడానికి, చూపించడానికి కావలసిన విశ్వాస పరిమాణము నీ దగ్గర లేదు. దేవునికి స్తోత్రాలు చేయాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీలో ఏం పెంచుకోవాలి? ముందు విశ్వాస పరిమాణాన్ని పెంచాలి. నువ్వు విశ్వాస పరిమాణం ఎలా పెరుగుద్ది? ఎప్పుడు చెత్త మాటలు వినటం కాదు, ఎప్పుడు ఆ కల్పన కథలు టీవీలు పెట్టుకుని చూడటం కాదు, ఎప్పుడు ఏయో పిచ్చి సైతాన్ గడు మాటలు వినటం కాదు. ఎప్పుడు కూడా నీ చెవుకి ఏం వినపడాలో తెలుసా? యేసయ్య మాటలు వింటూ 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 అవి పలుకుతూ ఉండగానే నీలో విశ్వాసం యొక్క కెపాసిటీ పెరిగి పరలోకం వచ్చే దీవెనను బయటకు చూపించగలిగిన ఒక విశ్వాసపు ఫ్యాక్టరీగా, విశ్వాసపు కార్ఖానాగా బయటికి కనబడి దాని నుంచి శక్తి అందరూ చూస్తారు. దేవునికి స్తోత్రాలు చేయాలిద్దా. దేవుని కార్యం రావాలి అంటే నీలో ఏముండాలి? ఈయనైతే నేను ఇంటికి వస్తాను, ఇంటికి కూడా వద్దు, నేను గుర్తించాను నీ మాటకు శక్తి ఉంది. అందుకే తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడంట? వాక్కుతో ఏం చేశాడు? సృష్టిని వెలుగు కలుగును గాక అనగానే, ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వాడు ఏమవుతున్నాడు? రక్షింపబడుతున్నాడు. అంటే మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, ఇది అర్థం అవ్వాలి మీకు. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నావు, హృదయంలో విశ్వసించావో, నీ ఆత్మ ఏమైపోయింది? రక్షించబడింది. ఎప్పుడైతే ఆత్మ రక్షించబడిందో, ఈ ఆత్మలో సమస్తము కూడా దేవుడు ఏం చేశాడు? నేను అంటాను, ఈ ఆత్మలో పరలోకం ఆల్రెడీ డిపాజిట్ అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ప్రభు ఎక్కడుంటే అక్కడ పరలోకమే కదా. అంటే పరలోకమే నీ హృదయంలోకి ఇన్వేడ్ చేసి ఇంకిక్కడే పరలోకం ఉంది. ఇప్పుడు ఈ పరలోకాన్ని శరీరంలోకి చూపించాలి. పరలోకంలో రోగం లేని శరీరం చూపించాలి, దరిద్రత లేని జీవితం చూపించాలి, ఒక విక్టోరియస్ లైఫ్ చూపించాలంటే ఈ శరీరానికి ఆత్మకు మధ్యలో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణం అంటే ఏంటి? మైండ్. ఈ మైండ్ ఏం చేస్తుందో తెలుసా? చూచేదాన్ని నమ్ముద్ది మైండ్. చూడండి, అసలు మైండ్కి ఎక్కదు. కంటికి డబ్బులు కనపడితే నేను రిచ్ అంటది, కంటికి కనపడలేదనుకో నేను పేద అంటది. ఒకవేళ కంటికి కనపడిపోతే ఏది కనపడేది నమ్మదు అంత తేలిగ్గా. కాబట్టి ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న ఈ మైండ్ని బైపాస్ చేయాలి అంటే దానికి వాడే ఆయుధమే విశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మైండ్ చెప్తుంది నీ బతుకు ఇంతే అందనుకో, ఆత్మలోంచి విశ్వాసం వాక్యం పలుకుతావు తెలుసా? నువ్వు నాకు చెప్పొద్దు, నా దేవుడు నా పరిస్థితిని ఎలా మారుస్తాడు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రాలు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేన్ని. ఆ మాట దేంట్లో వచ్చింది? ఆత్మలోంచి వస్తుంది. దేంతో చెప్పుకుంటున్నాడు? మైండ్తో చెప్తున్నాడు. మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోమాక నువ్వు గుర్తు పెట్టుకుంటే శరీరంలో కూడా ఏమవుద్దో తెలుసా? ఆ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.